ప్రజలకు దొరలకు జరుగుతున్నటువంటి ఒక ధర్మ యుద్ధంలో, రాక్షసులకు దేవతలకు జరుగుతున్నటువంటి ధర్మ యుద్ధంలో ఈ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా గద్వాల ప్రజల తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ శ్రీ కుంతియా గారికి, ఏఐసిసి సెక్రటరీ సలీం గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దలు సమరసింహారెడ్డి గారికి, పెద్దలు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం గారికి, సిపిఐ కేంద్ర జాతీయ కార్యదర్శి అయినటువంటి పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారికి, సోదరుడు మందకృష్ణ మాదిగ గారికి, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారికి, ఆలంపూర్ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారికి, పార్లమెంటు సభ్యులు నంది ఎల్లయ్య గారికి, కేంద్ర మాజీ మంత్రివర్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి, పెద్దలు పోరాటాల యోధుడు అన్న గద్దర్ గారికి, మాజీ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, ఇంటిపాటి అధ్యక్షులు చెరుకు సుధాకర్ గారికి, కేంద్ర గిరిజన శాఖ సెక్రటరీ అయినటువంటి బెల్లయ్య నాయక్ గారికి, రాయచూర్ ఎంపీ బివి నాయక్ గారికి, రాయచూర్ రూరల్ శాసనసభ్యుడు దద్దల్ బసన్ గౌడ్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ఇతర బీసీ రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చిత్తరంజన్ దాస్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి అనేక పెద్దలకు, ముందున్నటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను, సోనియమ్మ తల్లి తెలంగాణ బీద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఓ దళితుని ముఖ్యమంత్రిని చేస్తాడ కేసీఆర్, తానే ముఖ్యమంత్రి అయి కూర్చొని ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దోపిడీకి గురి చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఈ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి పేద ప్రజల యొక్క సొమ్మును వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచేస్తున్నటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు తెలంగాణ యొక్క బీద ప్రజల యొక్క వారి యొక్క జీవితాల్లో మార్పు కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో బాగుపడేది ఎవరు అంటే ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప ఏ ఒక్కరూ బాగుపడలేదని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ పార్టీ గుర్తు కారు గుర్తు. ఆ కారు ఏం కారు? ఆ కారు మార్కెట్లో ఏమైనా కనిపిస్తుందా? అంబాసిడర్ కారు ఎక్కడా లేదు. ఆ కారు కూడా ఈరోజు మార్కెట్లో లేదు. ఆ కారు గుర్తు. ఆ కారులో 5 మందే పడతారు. ఆ 5 మంది ఎవరు? కేసీఆర్ కొడుకు కేటీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావు, ఆయన బిడ్డ కవిత, ఆయన ఇంకొక కొడుకు చెడ్డాకుని కొడుకు సంతోష్. ఆ 5 మంది కోసమే ఆ కారు, తెలంగాణ ప్రజల కోసం కాదు. ఆ కారు తెలంగాణ ప్రజలను దోపిడీ చేయడానికి ఆ కారులో 5 మంది ఈ తెలంగాణలో ప్రయాణిస్తూ తెలంగాణను దోచుకుంటున్నారు. ఆ దోచుకునే ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో వారు దోచుకుంటుంటే జిల్లాలో మంత్రులు, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేని చోట వాళ్ళ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈరోజు తెలంగాణను దోచుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇసుక మాఫియా, భూ దందాలు,
మొత్తం అన్ని రకాల తెలంగాణ దోపిడీకి గురి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, రాయచూరు నుంచి విడిపోయి వచ్చినటువంటి ప్రాంతం 371J హైదరాబాద్ కర్ణాటకకు ఏ విధంగా యూపీఏ ప్రభుత్వంలో ఆ రోజు ఒక ప్రత్యేక ప్యాకేజీ అందించిందో, భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాంతానికి కూడా అదే మాదిరిగా ప్రత్యేక ప్యాకేజీని అందించాలని వేదిక ద్వారా నేను రాహుల్ గాంధీ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, బోయ వాల్మీకుల విషయంలో కూడా ఎస్టీ జాబితాలో చేర్పించే విషయంలో సానుకూలంగా కేంద్రంలో వచ్చిన తర్వాత సానుకూలంగా పరిశీలించాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కార్బెట్ గారి అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.